ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 18వ కీర్తన 46వ వచనము. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ తన రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక అని స్తుతిస్తూ వస్తున్నాడు. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నప్పటికీ, ఎంతకాలం జీవించినప్పటికీ రక్షణ లేకపోతే మన పరిస్థితి ఏమిటో మనకి బాగా తెలుసు. విశ్వాసంగా మనకందరికీ బాగా తెలుసు. ఎంతో కాలంగా మేము దేవుణ్ణి ఎరిగిన వారము, విశ్వాసంలో కొనసాగుతున్నాము, ఎన్నో ధర్మ కార్యములు దేవుని పేరట చేస్తున్నాము, ఎవరికి కూడా ఏ కీడు చేయలేదు, అందరికీ మేలే చేస్తున్నాము, అందరికీ మంచే చేస్తున్నాము అని జీవిస్తూ వస్తూ ఉంటే మనము పరలోకం పోవడము సాధ్యం కాదు. కేవలము రక్షణ పొందినవారు మాత్రమే ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా, నిర్దోషంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా జీవించి ఆయన రాకడ పర్యంతం వరకు నిందారహితంగా జీవించిన వారు మాత్రమే, అందులో రక్షణ కార్యం జరిగింపబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారు. ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు, నా రక్షణకర్త అయిన దేవుని బహుగా స్తుతినందునుగాక అంటున్నాడు. మరి ఈ లోకంలో ఉన్నవారు శ్రేష్టమైన వాటిని కోరుకుంటారు, కానీ మన దేవుడు నీచమైన, తృణీకరింపబడిన, ఎవరూ ప్రేమించలేని స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. కనుకనే తన ఒక్కగానొక్క అద్వితీయ జనితైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పాపములన్నింటినీ భరించుట కొరకై పాప క్షమాపణ నిమిత్తమై ఈ లోకమునికి పంపిస్తూ వచ్చినాడు. ఆ రక్షణకర్త అయిన దేవుడు ఆ రక్షకుని మన కొరకు పంపించకుండా ఉంటే రక్షణ కార్యం జరిగి ఉండేది కాదేమో. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, కానీ మన మరణం ఎప్పుడో కూడా మనకు తెలియదు, కానీ మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకైతే అది తెలియదు. కానీ ఆత్మ నశించేది కాదండి. శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం లేదు. మరి ఆత్మను కాపాడుకోగలుగుతున్నామా? ఆత్మను పాతాళంలో విడిచిపెడుతున్నామా? అగ్నిగుండంలో విడిచిపెడుతున్నామా? ఒకవేళ రక్షణ పొందలేని వారిగా మనం ఉన్నట్లయితే మనము మన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టేవారుగా ఉంటాము. అగ్ని ఆరగని, పురుగు చావని యుగాయుగంలో ఆ అగ్నిగుండంలో నరక యాతన పడవలసి వస్తుందని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా రక్షణకర్త అయినా మరి నా దేవుడు బహుగా స్తుతినందునుగాక అని దేవుడు ఏ విధంగా అయితే తన జీవితంలో రక్షణ కార్యం జరిగిస్తూ వచ్చినాడో, దావీదు స్తుతిస్తూ వస్తున్నాడో, ఆ విధంగా మనం స్తుతించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటుండగా, ప్రతి ఒక్కరము రక్షణ బాప్తిస్మంలోకి వచ్చి దేవుని స్తుతించేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.